Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, నేను హైదరాబాదీ మసాలా దోశకి పప్పు నానబెడుతున్నానండి. చూడండి ఒకసారి. ఒక గ్లాస్ బియ్యం, తర్వాత మీరు కీన్గా అబ్జర్వ్ చేయండి. మినప్పప్పు, పెసరపప్పు అండ్ శనగపప్పు 3 సమానంగా ఒక గ్లాసు. చూసారా, కరెక్ట్గా వేసాను. బియ్యం ఎంతైతే వేసామో ఈ 3 పప్పులు కలిపి అంత వేసుకోవాలన్నమాట. ఈ అటుకులు కూడా 1 గ్లాసు మనం వేరేగా నానబెట్టుకోవాలన్నమాట. పప్పు రుబ్బినప్పుడు వేసుకోవాలి. సో కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి. మంచి కలర్ వస్తుందండి దోశకి, ఏం చేదు ఉండదు. ఇలా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత మిక్సీ చేసుకోవాలన్నమాట. హైదరాబాదీ మసాలా దోశ చేస్తున్నాం కదండి, అది శుభ్రంగా కడుక్కుని ఇలా పెట్టుకున్నాను. అటుకులు మాత్రం మిక్సీ చేస్తామనగా ఇది కడుక్కుని ఒక్క 10 నిమిషాలు నీళ్ళల్లో ఉంచాలండి. నీళ్ళల్లో ఉంచి 10 నిమిషాలు ఉంచిన తర్వాత మిక్సీ చేసుకున్న దాంట్లో కలపాలన్నమాట. చూసారా, అటుకులన్నీ నానబెట్టి నీళ్ళన్నీ తీసాను దాంట్లో. సో ఇది కొంచెం పిసుక్కొని మనం అటుకులకి ఏంటంటే ఎక్కువ నీరు పీల్చేస్తుందండి. మనం ఈ చేసే హైదరాబాదీ మసాలా దోశలు మాత్రం పెసరట్లకి చేసే రుబ్బులా ఉండాలన్నమాట. ఎక్కువ వాటర్ వేసేయకూడదు. మీకు మిక్సీ చేశాక రుబ్బు కన్సిస్టెన్సీ చూపిస్తాను, అలా ఉండాలన్నమాట. చూసారండి, ఈ పిండి మీరు రాత్రి పడుకోబోయే ముందే తయారు చేసుకోవాలి. ఎండాకాలం కదండి, కొంచెం తొందరగా తయారు చేసి పెట్టేసుకుంటే పులిసిపోతుంది. కావాలంటే మీరు రెడీ చేసేసుకున్న 6-7కి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. పడుకున్నప్పుడు 10 o'clock అలా బయటకు తీసి ఉంచితే ఆ పులుపు సరిపోతుందన్నమాట. హైదరాబాదీ మసాలా దోశకి ఎక్కువ పులిసిపోకూడదండి పిండి. చూసారా, పెసరట్టుకి మనం చేస్తాం అలా ఉండాలి. సో ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ కంటైనర్ ఎయిర్ టైట్ దాంట్లో పెట్టి మూత పెట్టుకుందాం. ఇది ఇప్పుడు టైం ఇంకా అవ్వలేదండి, 10 o'clock నైట్. సో అందుకే కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచుతాను. 10కి బయటికి తీసి ఉంచుతాను అన్నమాట. చూసారా, మసాలా దోశకి కూర రెడీ అవుతున్నది పక్క స్టవ్లో. ఇప్పుడేమో మనం మసాలా దోశ వేసుకుందామండి. ఇది కొంచెం ఘీతోనే వేసుకోవాలండి. ఘీతో మంచి టేస్ట్ వస్తుందన్నమాట మసాలా దోశ. కొంచెం లావుగానే ఉంటుందండి మసాలా దోశ, మరీ అంత పలుచగా వేసుకోనక్కర్లేదు. అటుకులు అన్నీ వేసాం కదండి, 3 రకాల పప్పులు, బియ్యం. సో టేస్ట్ ఆటోమేటిక్గా మసాలా దోశకు వచ్చేస్తుంది అన్నమాట. సో కొంచెం ఘీ వేద్దాం. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, చూసారా మసాలా దోశ రెడీ అయిపోయింది. సో పక్కకు తిప్పుకుందాం. ఇప్పుడు మంచి ప్రోటీన్ అండి ఇది. అన్ని రకాల పప్పులు వేస్తాం కదా, మార్నింగే చేసుకొని తినేటట్టయితే చాలా హెల్దీ అండి. హైదరాబాదీ మసాలా దోశ రెడీ అయిపోయిందండి. పక్కన కూడా కాల్చుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇలా తిప్పుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం కర్రీ వేసుకుందామండి. అంతే, దీన్ని మనం ప్లేట్లో వేసుకున్నాం.
అండ్ పక్కని ఒక ఉడిపి చట్నీ చేసుకున్నాం కదండి, మనం ఉడిపి చట్నీ అది కొంచెం వేసుకుందాం. అంతేనండి, మన హైదరాబాదీ మసాలా దోశ రెడీ అయిపోయింది మంచి కర్రీతో. మరి మీకు లైక్ అయిందా నా రెసిపీ? మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మై ఛానల్ నేమ్ ఈస్ క్విక్ రెసిపీస్ బై రాజమణి అండి. చాలా బాగుంటుందండి ఈ దోశ. ఇప్పుడు నేను దీన్ని లాగిస్తానండి. మరి మీరు కూడా తింటారా? ఓకే మై లవ్లీ వ్యూయర్స్, మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ, మై లవ్లీ వ్యూయర్స్.